గుమ్మడి ఎక్కడా? నేను రమ్మని టెక్స్ట్ చేశాను, కాల్ చేద్దాం. ఎక్కడ్రా? మేము వచ్చేసాం. వస్తున్నారా? ఒక 5 నిమిషాలు అక్కడ ఉంటాను. ఓకే. Savitri, are you okay? ఫుడ్ పాయిజన్. వెరీ గుడ్. న్యూ ఇయర్ కదా, బయట ఫుడ్ తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అది కాదు డాక్టర్, ఇది బయట తిన ఫుడ్ కాదు, ఇంట్లో చేసిన స్వయం పాకం. ఈసారే కుక్కు. మీరు వెళ్ళి మెడిసిన్స్ తీసుకురండి. టేక్ రెస్ట్. Savitri, I'm sorry. Happy New Year. Happy New Year. కొత్త ఎడిటర్ బాంబే బేస్ తెలుగు ఆయన జేపీ వర్మ, వెరీ డైనమిక్. ఆయన టైమ్స్ ఫ్యూచర్ అని కొంతమంది అనుకున్నారు. ఆయన ఎలాగైనా ఇంప్రెస్ చేయాలని నేను అనుకున్నాను. గుడ్ మార్నింగ్ సార్, ఐఎమ్ గోపాల్. హాయ్, సిట్. గ్రేట్ టు హ్యావ్ యూ హియర్ సార్. మేమందరం మీతో వర్క్ చేయడానికి ఎక్సైటెడ్గా ఉన్నాం. థ్యాంక్ యూ. హౌ కెన్ ఐ హెల్ప్ యూ గోపాల్? నేను వర్క్ చేసిన ఒక ఐడియా ఉంది సార్. ఇట్స్ అ కామిక్ స్ట్రిప్, అ సెట్ ఆఫ్ పొలిటికల్ కార్టూన్స్. ఐ వాస్ హోపింగ్ యూ వుడ్ టేక్ అ లుక్. మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా. కార్టూన్ సార్? కామిక్ స్ట్రిప్ సార్. గోపాల్, ఐ డోంట్ హ్యావ్ టైమ్. లాట్ ఆఫ్ డెడ్ లైన్స్, యు నో దట్. మీ హాబీలో ఇండల్జ్ అవడానికి నాకు టైం లేదు. ఒకవేళ టైం ఉన్నా కూడా ఈ 5 ఇంచ్ కాలం ఎవరైనా చదువుతారనుకుంటున్నారా మీరు? కార్టూన్ డజన్ సెల్, న్యూస్ సెల్స్. అండ్ గోపాల్, వాట్స్ యువర్ జాబ్ హియర్? ఫీచర్ రైటర్ సార్. I think you should focus on that. If you don't mind, can I? Sure, sir. Sorry. ఇదే నా పేరెంట్స్ ఫస్ట్ హౌస్. ముందు రెంట్కున్నారు, తర్వాత కొనేశారు. ఈ ఇల్లు చాలా చిన్నదిగా ఉండేది ముందు, తర్వాత ఎక్స్టెండ్ చేశారు. మా అమ్మకి నాన్నకి అదో రకమైన క్రేజ్, వాళ్ళ పాత జ్ఞాపకాలు, రొమాన్స్ తలుచుకుంటే. బయట ప్రపంచం నుంచి ఎస్కేప్ అవడానికి అప్పుడప్పుడు ఇక్కడికి వస్తారు. నాకు ఇలాంటి ప్లేస్లు అంటే చాలా ఇష్టం. ఈ ఫొటోస్ అవి నాన్న తీసినవి. రియలీ? యా యా. నువ్వు ఆ రోజు అడిగావు కదా కెమెరా బ్యాక్ స్టోరీ చెప్పమని. దిస్ ఇస్ ద స్టోరీ. నాన్న డబ్బులు సేవ్ చేసి కొన్న మొదటి కెమెరా ఇది. ఫోటోగ్రఫీ అంటే ఆయనకి పిచ్చి ఇష్టం. నాన్నకు ఒక ప్రైజ్డ్ పొజెషన్ ఈ కెమెరా. వాళ్ళ 25th వెడ్డింగ్ యానివర్సరీకి ఒక గిఫ్ట్ అనుకున్నా. వాళ్ళ లవ్ స్టోరీలో కూతురి ప్రయాణం ఇదే నా ఐడియా. వాళ్ళ లవ్ స్టోరీలో ఇంపార్టెంట్ ప్లేసెస్ ఇవే. ఇప్పుడు ఇవి కేవలం రిలిక్స్ మాత్రమే. ఈ కెమిస్ట్రీ ల్యాబ్లోనే మొదటిసారి వాళ్ళు కలిసింది. ఈ రెస్టారెంట్లోనే కాలేజ్ తర్వాత వాళ్ళు హ్యాంగ్అవుట్ చేసేవాళ్ళు. ఈ థియేటర్లోనే అప్పట్లో హిందీ మూవీస్ చూసేవాళ్ళు. ఈ పార్క్లోనే నాన్న అమ్మకి ప్రపోజ్ చేశారు. ఈ 5 ఫోటోలే నా గిఫ్ట్. 5 ఫోటోలా? ఇంకొక ఫోటో మిగిలిపోయింది, అప్పుడే కరెక్ట్గా కెమెరా పోయింది.
ఏ ప్లేస్లో? చోటు కాదు, ఈ స్కూటరే 5th ఫోటో. ఇందులోనే వాళ్ళ లవ్ టేక్ ఆఫ్ అయింది. మేము దుబాయ్ వెళ్ళిపోయేటప్పుడు నాన్న దీన్ని అమ్మేశారు. దీనికోసం ఇప్పుడు వరకు వెతుకుతున్నాను. సోఫా నో లక్. Bro, can you help me find the scooter? Okay, give me 2 days time. Thanks. ಈ ಗಾಡಿ ನೋಡಿದಿಲ್ಲ నేను. ಈ ಗಾಡಿ ನೋಡಿಲ್ಲ, ಇನ್ನೆರಡು ದಿನ ಬಿಟ್ಟು ಹೇಳ್ತೀನಿ. ఏంటి? 2 డేస్లో చెప్తాడంట. 2 డేస్లోనా? థ్యాంక్ యూ. ఓకే. మిస్ సతీ సావిత్రి, బిజీయా? అయితే త్వరగా రెడీ అవ్వు, గుమ్మడి పిక్ చేసుకుంటాడు. మనం ఒక ప్లేస్కి వెళ్ళాలి. అవన్నీ తర్వాత, వచ్చేటప్పుడు నీ కెమెరా తీసుకురా. జస్ట్ కమ్. బాయ్. దిస్ వాస్ ఫన్. థ్యాంక్ యూ సో మచ్. ఈ కెమెరా నా దగ్గర ఉంది. ఫొటోస్ అన్ని డెవలప్ చేసి స్కూటర్తో సహా యానివర్సరీకి సర్ప్రైజ్ చేద్దాం. ఓకే సరే, నేను బయలుదేరుతాను. ఎలాగో ఇక్కడ దాకా వచ్చావు కదా, నా పేరెంట్స్ని ఒకసారి కలిసి వెళ్దు కానీ. కమ్ రా. ఓకే. ఇంట్లో ఎవరు లేనట్టున్నారు. లైట్స్ అన్నీ ఆఫ్ అయి ఉన్నాయి. నేను ఒకసారి చూసొస్తా. అమ్మా, రాహుల్, యు స్కేర్డ్ మీ. ఎలా లోపలికి వచ్చావు? ఏంటి ఇప్పుడు సడన్ గా? నెక్స్ట్ మంత్ కదా వస్తా అన్నావు. గ్రాడ్యుయేషన్ ఉంది కదా. టూ మెనీ క్వశ్చన్స్. గ్రాడ్యుయేషన్ జస్ట్ ఫార్మాలిటీయే కదా. అంతకన్నా ఇంపార్టెంట్ విషయాలు ఇక్కడ ఉండేటప్పటికీ ముందే వద్దాం అనుకున్నాను. నేను ఇక్కడే ఉంటాను కదా, గ్రాడ్యుయేషన్కి ఉండాల్సింది. సావిత్రి, ఐ కేమ్ ఫర్ యూ. విల్ యూ మ్యారీ మీ? Yes. సారీ అమ్మా, రాహుల్ ఐడియా ఇది. అండ్ వీ క్వైట్ లైక్ ఇట్. ఎస్, యాక్చువల్లీ ఎంగేజ్మెంట్ నెక్స్ట్ వీక్ చేద్దామని రాహుల్ వాళ్ళ పేరెంట్స్ అంటున్నారు. అండ్ మీకు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ లేదు కదా? టిఫిన్లో కొన్నాను. కాస్ట్ మీ అ పౌండ్. నథింగ్ బట్ ద బెస్ట్ ఫర్ మై గర్ల్స్. ఎవరి కోసం చూస్తున్నావు? ఎవరు లేరు. Is there a problem? No. ఇట్స్ ఎ సర్ప్రైజ్. ఇదిగో ఇస్తున్నాను. బాబు రాహుల్, 1 సెకండ్. మూర్తి అంకుల్, జస్ట్ టాక్ టు క్యారీ ఆన్. అమ్మా, కమ్ ఆన్, కమ్ ఇన్ సైడ్.